సీమార్ జ్యువెలర్స్ సువర్ణ సంక్రాంతి సంబరాలు బంగారు ఆభరణాలపై 1050% తగ్గింపు. తాను చేసిన పెళ్లి కారణంగా కుమార్తె అత్తింట్లో వేధింపులకు గురవుతుందని ఆవేదనకు గురయ్యాడు ఆ తండ్రి. తన వద్ద అల్లారుముద్దుగా పెరిగిన కుమార్తె అత్తింట్లో బాధలు పడుతోందని తెలిసి చలించిపోయాడు. తల్లైన ఆమె నుంచి పసికందును అత్తింటి వారు దూరం చేయటాన్ని భరించలేకపోయాడు. ఇదంతా చూడటం తన వల్ల కాదనుకుని కుమార్తెకు విషమిచ్చి తాను విషం కలిపిన అన్నం తిన్నాడు ఆ తండ్రి. చివరికి ప్రాణాలు విడిచాడు. ఈ విషాద ఘటన తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా కూచనపల్లికి చెందిన జగన్మోహన్ రెడ్డి జూబ్లీ బస్టాండ్లో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు. అల్వాల్ రిట్రీట్ కాలనీలో నివాసం ఉంటున్నారు. సురారం కాలనీకి చెందిన మహేందర్ రెడ్డి కుమారుడు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. అయితే తన కుమార్తె స్నేహను మహేందర్ రెడ్డి కుమారుడైన నవీన్ కిచ్చి 2021లో పెళ్లి చేశారు. ఇక పెళ్లి తర్వాత ఆ దంపతులిద్దరూ అమెరికా వెళ్లారు. వాళ్లకు కుమార్తె జన్మించింది. ఈ నేపథ్యంలో ఆమెకు కొంతకాలంగా ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. అయితే తన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో భర్త వేధింపులు మొదలుపెట్టాడు. ఇలా రోజు గొడవల మధ్యలోనే నెలన్నర పాపతో భార్యను 6 నెలల క్రితం పుట్టింటికి పంపించేశాడు. ఈ నేపథ్యంలో చూసేందుకు అత్తమామలు వచ్చేవారు. కానీ వారు కూడా స్నేహను సుటిపోటి మాటలతో వేధించేవారు. అయితే ఇవన్నీ చూసి స్నేహ తండ్రి గుండె చలించింది. అనారోగ్య సమస్యను సాకుగా చూపించి తన కుమార్తెను భర్త వేధిస్తూ ఉండటం, అదే తీరులో అత్తమామలు కూడా ప్రవర్తించటం, దానికి కుమార్తె కుమిలిపోవడంతో ఆ తండ్రి తల్లడిల్లిపోయాడు. ఆమెను ఈ పరిస్థితి నుంచి బయటకు తీసుకురాలేనని అనుకున్నాడో ఏమో కానీ చావే మార్గం అనుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 12న స్నేహకు ఆసుపత్రిలో పరీక్షలు చేయించిన తండ్రి ఇంటికి తీసుకొస్తూ మధ్యలో ఆహారం తీసుకున్నాడు. దారిలో పురుగుల మందు కలుపుకుని ఇద్దరు తిన్నారు. ఇక ఇంటికొచ్చేసరికి ఇద్దరికి వాంతులవ్వడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో జగన్మోహన్ రెడ్డి మృతి చెందాడు. ఇక ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కూతురు స్నేహ కోలుకుంటోంది.